విగ్రహాలు తయారు చేసే వ్యక్తికి అవకాశం ఇచ్చాము. అదే చూడడానికి వచ్చా. ఎందుకంటే ఆగస్టు 20 ఆయన బర్త్డే ఉంది, ఆ రోజు పెట్టాలనేది నా ఆలోచన. ఇకపోతే ఇవాళ 5 విడతలు ఎన్నికలు జరిగాయి, ఇంకా 2 విడతలు ఉన్నాయి, 6th and 7th. కానీ ఎవరికి వాళ్ళే ఇవ్వాలని కూడా ఒక పక్క ఎలక్షన్ కమిషన్ ఎలాంటి రెచ్చగొట్టే మాటలు జరుగుతుందని, దీని ప్రభావం బాగుండదని రిపీటెడ్ గా సీఓ చెప్పినా, ఎలక్షన్ చెప్పినా వాళ్ళ మాటలో మార్పు రాదు. మాట వరుసకు నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా, ఇండియా కూటమట క్యాన్సర్ అట. నాకు అర్థం కాలేవు. ఒక నేషనల్, నువ్వు దేశానికి ప్రధానమంత్రి, అన్ని కూటమిలో కలిసి, అందులో మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు, అందరు ఉన్నదాన్ని ఇలా క్యాన్సర్ అంటారు. అంతటితో అవసరలేడు ఆయన. మేమట పాకిస్తాన్ మద్దతుదారులమట, వాళ్ళ దగ్గర బాంబులు ఉంటే నా దగ్గర 56 ఇంచెస్ ఛాతీ ఉన్నదని చెప్పి ఏంది భాష నాకు అర్థం కాదు. దాని మీద ఇంకోటి అంటున్నాడు ఆయన, ఇండియా కూటమికి వేస్తే డెవలప్మెంటే ఉండదు. ఈయన ఒక్కడే డెవలప్మెంట్ చేసిన, ఏం డెవలప్మెంట్ చేసినో చెప్పు నేను అడుగుతున్నా. అంతేకాదు అమిత్ షా ఇంకో మాట అంటాడు, 300 సీట్లు మాకు వచ్చేసినాయి, ఇక రేపు అప్కి బార్ 400 కే పార్. అది కూడా ఎందుకు అంటున్నాడంటే రాజీవ్ గాంధీ 4000 కిలోమీటర్లు నడిచింది కాబట్టి ఆయనకి ఏం లేదు, అభివృద్ధి అయితే ఏం చేయలేదు. ఏ అభివృద్ధి జరిగినా యూపీఏ పీరియడ్ లో, అంతకుముందు ఇందిరాగాంధీ పీరియడ్ లో, అంతకుముందు రాజీవ్ గాంధీ, ఈయన ఏం చేసిండు చెప్పండి. ఎన్నికల ముందు వాగ్దానాలు చేసిండా లేదా? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, అంతటితో ఆగలే. ఇంకో మాట అన్నాడు, బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు అకౌంట్ లో పెడతా అన్నాడు. ఇప్పుడు కూడా దేశం మొత్తం చూస్తున్నాడు. ముస్లింలకు ఏం లేదంటాడేమి, మనుషులు మందులు లేదా? స్వాతంత్రంలో వారు కూడా పోరాడినా లేదా? మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా అందరు పనిచేసినారు కదా. మరి ఇవాళ వాళ్ళని వేరే ఎందుకు చేస్తున్నారు? మీడియా ఆల్సో అండర్స్టాండ్. ఎందుకంటే ఆడ నేనున్న ఇన్ఛార్జ్ అప్పుడు ఏడ గుజరాత్ లో ఏ మూత పోతానండి. అలాంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ అదే ఆలోచనలో మాట్లాడుతున్నాయన. ముస్లిం రిజర్వేషన్ లేదంటున్నాడు. ఎందుకు లేదు? దూదేకులు ఉన్నాడు, గాల్లో పంపుకుంటాడు, కూరగాయల బండి పెట్టుకుంటే వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద తిండికి లేదు వాళ్ళకు కూడా. ముస్లింలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. వై యు ఆర్ ఓన్లీ నెగ్లెక్టింగ్ ముస్లిం దేశం గురించి పోరాడిందా లేదా? అది పాయింట్. మాటికి రజాకార్ అనేది ఇది కొత్త సబ్జెక్ట్. నేను అనేది ఏమంటున్నాను, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తిరిగి తీసుకొస్తాను అధికారంలోకి వస్తే అంటున్నారు. పీఓకే ఉంది కదన్నా, 400 సీట్లు వస్తాయి. 400 సీట్లు వస్తే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దాన్ని తిరిగి తీసుకొస్తారు. అది కాదండి, ఎట్లా నమ్మాలో చెప్పు. 10 ఏళ్లలో నువ్వు నీ మాట నమ్ముదు. నువ్వేమన్నావు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నావా లేదా? 10 ఏళ్లలో ఎన్నే చెప్పండి. 20,000 కోట్ల ఉద్యోగాలు కదా, అది చేయలే. ఆఖరికి నువ్వేమన్నావు? బ్లాక్ మనీ తెస్తాను, అది చేయలే. రైతులకు ఇచ్చే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వకుండా రోడ్ల మీద నిన్ను ఎట్లా నమ్ముతారా బాబు? పాకిస్తాన్కి వెళ్ళి అది తీసుకొస్తా, నువ్వు బ్లాక్ మనీ తీసుకురాలేదు, ఇక నిన్ను ఎవరు నమ్ముతాడు? నువ్వేమన్నావు? రావనే బ్లాక్ మనీ తీసుకొస్తున్నావు. బ్లాక్ మనీ తీసుకురా, ఇప్పటిదానికి ఒకరిని తీసుకొచ్చినా ఎత్తుకపోయినోని, అది విజయ్ మల్లా కావచ్చు, మోడీ కావచ్చు, 15 లక్షలు నిన్ను ఎవరు నమ్మాడు? 15 లక్షల అకౌంట్ లేదు. నేను అనేది ఏంటంటే, వాట్ ఎవర్ ప్రీవియస్ యూ ఆర్ గివెన్ టు ది అష్యూరెన్స్ టు ది పీపుల్, ప్రజలకు చెప్పింది ఒకటి ఇంప్లిమెంట్ చేయలే. చేసినవాను నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు చేయలే, బ్లాక్ మనీ చేయలే. ఆఖరికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టిన పబ్లిక్ సెక్టార్లను కూడా, విశాఖ ఉక్కు మా జన్మదానికి నువ్వు అదానికి ఎట్లిస్తావురా బాబు? స్పెషల్ స్టేటస్ అన్నావు, తిరుపతి గుడిలో బయటకు వచ్చి అన్నావా లేదా? మరి స్పెషల్ స్టేటస్ ఎక్కడ పోయింది? కనుక ఈ ప్రధానమంత్రి కేవలం అబద్ధాలే చెప్తాడు, మాటలు చేతిలో ఉన్నది కాబట్టి
మీడియా ఆయన చేతుకో పూరా దేశ మీడియా ఉన్నది కాబట్టి ఆయన మన్ కీ బాత్ ఆయన చెప్పింది అయినాలి. మా మన్ కీ బాత్ ఎవడైనాలి? మేము చెప్పింది కూడా ఇప్పుడు మీరు అడుగుతారు నేను కోరుతున్నాను. ఆయన అడుగుతారా మన్ కీ బాత్? ఎనీ మీడియా పర్సన్ హెస్ ఆస్క్డ్ ఎనీ క్వశ్చన్ టు నరేంద్ర మోడీ అడిగినరా? ఆయన చెప్పిందే ఇంటాం. కనుక ఆయన ఎన్ని చెప్పినా ప్రజలలో మార్పు వచ్చింది. నేను పోయినా ఉత్తరప్రదేశ్ పోయినా, ఆ ప్రాంతంలో అదే విధంగా హర్యానా పోయినా మార్పు వస్తుంది ప్రజలలో. 10 years లో స్పెషల్లీ అన్ఎంప్లాయిడ్ యూత్. రాష్ట్రంలోని ఏ పార్టీ వస్తుంది అధికారంలోకి? ఏపీలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని బతికించుకుంటారా లేదా? అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి కొద్దిగా మనకు కొద్దిగా ప్రాబ్లం ఉన్నది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని బతికించుకుంటారా లేదా? ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని బతికించుకుంటారా లేదా? కరెక్ట్ అడిగినావు. ఇప్పుడు మొదలు పెడతాం. ఎందుకంటే ఆడ 3 పార్టీలు ఒకటి అయిపోయినాయి, ఒక పార్టీ ఒకటి అయింది. గతంలో నుంచి ఎప్పుడైతే మా మీద కోపం ఎందుకు ఇక్కడ సెపరేట్ చేసిన అనే కోపం ఉన్నది. ఈ 5 ఏళ్ల తర్వాత కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచన. ఇప్పుడు అప్పుడు వస్తే నువ్వే చేసేట్టు. ఇప్పుడు హనుమంతరావు వచ్చినా ఏమన్నా అంటున్నా, అదే మొదలు ఎందుకు వచ్చినావు అన్నారా లేదా నన్ను. కనుక వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ రావాలనేది మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే 2 గవర్నమెంట్లు చూసారు. ఇప్పుడు కాదు, ఈసారి అయితే నాకు తెలిసిన వరకు కాంగ్రెస్ దెర్ ఇస్ ద ఫైట్ బిట్వీన్. నేను అసలు లోకల్ ఇష్యూ మాట్లాడొద్దు కానీ 3 పార్టీలు ఒక పక్క, ఒక పార్టీ ఒక పక్క. కనుక మేము నెక్స్ట్ 5 years విల్ ఫైట్ ఫర్ దిస్ థింగ్ అండ్ గెట్ బ్యాక్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్ర. అట్లా చెప్పదు. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే, అసోసియేషన్ చెప్పలా ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తుంది? ఇప్పుడు ఏపీలో ఏ గవర్నమెంట్ ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటా? నేను చెప్ప ఐఎమ్ నాట్ ఏ పాపిస్ట్. నేను ఏ గవర్నమెంట్ ఎట్లా అదే ఎంత సీనియర్ నాయకులు మీరు ఎలా? నేను సీనియర్ అయినా నేను వచ్చిన నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ గురించి చెప్పేందుకు వచ్చిన. లోకల్ ఇన్స్యూర్ ఇప్పటికే పంచాయతీ కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఈడదేది ఈవీఎంలు వడగొడుతున్నారు, పొడి చేస్తున్నారు, తంతున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను కొత్త చెప్పినాను, మళ్ళీ ఎవరి పని అయితే మళ్ళీ హనుమంతరావు వచ్చి లేని పంచాయతీ పెట్టినారు అంటారు. కాబట్టి నేను ఏం మాట్లాడు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏపీలో వచ్చే సీట్లు, ఎంపీ సీట్ల మీద కాంగ్రెస్ ఏమైనా గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి వస్తే చంద్రబాబు, జగన్ మద్దతు ఇస్తారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిస్థితి 5 years తర్వాత తప్పనిసరిగా కాంగ్రెస్ మంచి రోజులు వస్తాయని చెప్పగలుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నేనేం చెప్పినా మీరు కూడా నమ్మరు కదా. ఏమయ్యారు కదా, హనుమంతరావు వచ్చి కథ చెప్తున్నాను. ఇప్పుడు టుడే పొజిషన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ కాంగ్రెస్. టుమారో నేను ఆమెకు కూడా చెప్పిన, ఎవరికి, షర్మిలకు, అమ్మా మీ అన్న అన్యాయం చేసిండు, నువ్వు తిరిగినావు కాళ్ళు అడుగుతా, అన్నను జైలు వేస్తే నువ్వు ఆడవో, ఆడ నీకేమన్నా లాభం అయితే లేదు, నేను ఆడబిడ్డను అన్నది ఇష్టం అమ్మా. జనరల్గా ఏడు అన్యాయం జరిగితే ఆడపోయి మాట్లాడితే నలుగురు ఆమె అప్పుడే వచ్చినుంటే ఇవాళ పరిస్థితి వేరుండేది అనేది ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇట్ ఈస్ నాట్ ఆనాడుగిన. ఎందుకంటే ఆమెను ఎంపీ కానియలే, ఎమ్మెల్యే కానియలే, తల్లిని కానియలే వైజాగ్ వెళ్ళి. కనుక ఈ స్టేక్ అనే రివెంజ్, ఆ రివెంజ్ను ఈమె సోమూటో తీసుకొని ఈడ తిరిగి ఉంటే లాభం అవుతుంది. తెలంగాణలో పాపం చాలా తిరిగింది, ఎండనక వాననక. ఇఫ్ షీ కెన్ స్టార్ట్ ఇన్ 3 years బ్యాక్, సిచ్యువేషన్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు వచ్చి గట్టిగానే మాట్లాడుతుంది అనుకో, కానీ ఇప్పటికే అయిపోయింది కదా. మనం ట్రైన్ పోతే ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు పోవాలి, రాకముందు వాళ్ళు ట్రైన్ వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి బూత్ లో ఏజెంట్లు కూడా లేరు స్థాయిలో. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఏజెంట్లు లేరు, బూత్ ఏజెంట్లు అంటే. నేను అందుగురించి ఏం చెప్పినా, మీరు కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు 5 ఏళ్లలో, ఇప్పుడు అన్నాక మళ్ళీ నువ్వు బూత్ లెవెల్ పోతే నేనేం చెప్పాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అడ్మిటెడ్ టుడే పొజిషన్ ఇస్ నాట్ గుడ్. ఆఫ్టర్ దిస్ 5 years వీ కెన్ ఇంప్రూవ్ అవర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పగలను. బికాజ్ అయితే ఆర్గనైజేషన్కి వెళ్ళి వచ్చినా కాబట్టి నేను కూడా వచ్చిన ఇడికి, ఏది కాకినాడ పోయినా అక్కడ పరిస్థితి చూసినా కష్టమైపోయింది. ఎందుకంటే 5 ఏళ్లలో వేరే పార్టీలు వచ్చేసినాయి, విజృంభించింది కాంగ్రెస్ లో. మరి అలాంటి వాతావరణం లేదు. ఉన్నోళ్ళు కూడా చాలా మంది అందులో వెళ్ళిపోయింది కాబట్టి
వాళ్ళు కూడా అర్థం చేసుకొని వస్తారు 5 years లో మళ్ళీ కాంగ్రెస్ ని ఇంప్రూవ్ చేయగలుగుతాం అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. బీజేపీ పరిపాలన ప్రజలు చూశారు. ఇది పేదలకు పనికి వచ్చే పరిపాలన అన్నది ధనవంతుల గురించి గొప్ప వాళ్ళ గురించి చేసింది అనడానికి చాలా దృష్టాంతం ఉంది.